ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో ధ్యానించుకుందాము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు ఈయనే. ఆమెన్. యెహోవా మన పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన దేవుడు. నా శైలము అనగా నాకు దాగుచోటుగా ఉన్నవాడు. నా శత్రువులు నాపై లేచినప్పుడు నా దాగుచోటుగా, నా శైలముగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దాగుచోటు యెహోవా దేవుడు అయినప్పుడు, మనలను దాచువాడు, కాపాడువాడు యెహోవా దేవుడు అయినప్పుడు మనలను శత్రువు తాకలేడు, శత్రువు మన దరికి చేరలేడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా నా శైలముగా, నా దాగుచోటుగా ఉన్నాడు, మరియు నా కోటగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పూర్వము రాజులు, అలాగనే పరిశుద్ధ గ్రంథములో చూసుకున్నట్లయితే ఆయా రాజ్యము చుట్టూ కూడా గోడలు కట్టేవారు, కోట గోడలు నిర్మించేవారు. ఆ కోటగా ఎందుకు నిర్మించేవారంటే, శత్రువులు తమ పైకి వచ్చినప్పుడు ఆ కోట గోడలు ఆ శత్రువులు ఏమాత్రము కూడా పడగొట్టని విధముగా పటిష్టముగా అవి కట్టబడతాయి. అవి కోటలై ఉన్నవి. కాబట్టి నా శత్రువు నాపై దండెత్తి వచ్చినప్పుడు యెహోవా దేవుడు నాకు కోటగా నిలబడి ఉన్నాడు. నా శత్రువులు విసురు ప్రతి బాణములను ఆయన కోటగా నిలబడి అడ్డుకొని ఉన్నాడు. కనుక నా మీదికి శత్రువు రాలేడు, నా మీదికి ఏమాత్రము రోగము రాలేదు. నన్ను బలహీనపరచునది, నన్ను మరణమునకు తీసుకుని వెళ్ళునది నా దేవుడైన యెహోవా కోటగా నిలబడి ఉన్నాడు కనుక, నా కోట ఉన్నాడు కనుక శత్రువులు నన్నేమీ చేయలేరు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవదిగా యెహోవా దేవుడు నన్ను రక్షించువాడై ఉన్నాడు. నేను పాపములో ఉన్నప్పుడు నన్ను రక్షించిన దేవుడు, అన్నపానములు లేనప్పుడు నన్ను రక్షించిన దేవుడు, శత్రు భయము చేత నేను భీతి చెందినప్పుడు, మరణానికి దగ్గరైనప్పుడు అట్టి మరణములో నుండి నన్ను లాగి రక్షించిన దేవుడు, నా రక్షకుడు యెహోవా దేవుడు. కనుక ఈయన నన్ను రక్షించిన వాడై ఉన్నాడు. ఈయన రక్షించకపోతే నేను ఎప్పుడూ మరణానికి పాత్రుడను అయ్యేవాడను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా దేవుడు మనకు శైలమై ఉన్నాడు, దాగుచోటుగా ఉన్నాడు. ప్రతిష్టముగా కట్టబడినటువంటి కోట వలె మనకు తోడుగా ఉన్నాడు. ఈ కోట అయినటువంటి యేసు క్రీస్తును దాటుకొని ఎవడును శత్రువు అనేవాడు రాలేడు. వాడు ఈ కోట అయినటువంటి యేసుక్రీస్తును చూసి పారిపోతాడు. ఈయన నన్ను రక్షించి ఉన్నాడు. పాపపు ఊబిలో నుండి రక్షించగలిగిన దేవుడు.
కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మనలకు దాగుచోటుగా ఉన్నవాడు, కోట అయి నిలబడి మనలను రక్షించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.